రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ల బదిలీలకు సన్నాహాలు చేయటం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ నగరంలో 13 రైతు బజార్లున్నాయి. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లకు 2022 జూన్ 15న చివరిసారిగా బదిలీలు జరిగాయి. అంటే 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పలు ప్రభుత్వ శాఖల్లో పైరవీలు చేసి ఏళ్ల తరబడి విశాఖలోని తిష్టవేసిన అధికారులు ఉన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఇప్పుడే రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బదిలీలు చర్చనీయాంశం అయింది. బజార్లలో రైతులకు గత 15 ఏళ్లుగా జంబ్లింగ్ చేయడం లేదు. ఫలితంగా రైతులు ఎస్టేట్ ఆఫీసర్ మాట విని పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ఎస్టేట్ ఆఫీసర్లకు బదిలీల నిమిత్తం ఫైల్ సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్ కు పంపడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు బదిలీలు చేస్తే పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో బదిలీలు సిబ్బంది ఇళ్లకు దూరంగా ఉన్న బజార్లకు బదిలీలు చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు మళ్లీ బదిలీలు చేయడానికి సన్నాహాలు చేయడం గమనార్హం. రైతు బజార్ సిబ్బంది ఇప్పటికే తక్కువ వేతనాలతో తలకు మించిన పనిభారంతో పనిచేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ వ్యవధిలోనే బదిలీలు చేస్తే ఇబ్బందులు తప్పవని సిబ్బందిలో గుబులు రేపుతుంది. రైతులకు జంబ్లింగ్ చేయలేని అధికారులు తగుదునమ్మా అంటూ ఎస్టేట్ ఆఫీసర్లకు బదిలీలు చేయాలనుకోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ అధికారం పరిధి మించి సీతమ్మధర ఎంవీపీ కాలనీ వంటి కొన్ని రైతు బజార్లకు సెలవులు రద్దు చేయడం, మళ్లీ రైతుల వినతి మేరకు సెలవులు ఇవ్వడం తెలిసిందే. ఇలా కొన్నిసార్లు భంగపాటు ఎదురైనా సరే అధికారుల తీరు ఎందుకనో సర్వత్ర విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఎస్టేట్ ఆఫీసర్లకు బదిలీల విషయంలో కూడా అధికారులు అవసరం లేని దూకుడు ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజార్ ఈఓస్ బదిలీలు అంటే ఇప్పుడు వాళ్ళకి టోటల్గా మన రైతు బజార్ ఉన్నదే 25 to 30 కిలోమీటర్ రేడియేషన్లో ఉంది టోటల్గా. అంటే ఒక్కొక్కటి 5 కిలోమీటర్లు, ఒకటి 10 కిలోమీటర్లు ఆ రేడియేషన్లో. సో ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా బజార్కి దగ్గరగానే ఉన్నారు. ఒక 10-15 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నారు. సో ఈ బదిలీలు చేయడం వల్ల వాళ్ళకి ఎకడమిక్ వల్ల ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రపోజ్ చేసినవి కూడా వాళ్ళకి దగ్గరగా ఉండేవే. సో దానివల్ల వీళ్ళు మళ్ళీ ఇల్లు మారి నెక్స్ట్ మళ్ళీ స్కూల్ మార్చుకోవాల్సి వచ్చే అంత దూరం అయితే కాదు. సో అది మేము చెప్పగలుగుతున్నాము. అందువల్ల ఇప్పుడు చేయడం వల్ల స్కూల్స్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది అయితే ఏం లేదు. ఎందుకంటే మనకు ఉండేది 25 to 30 మ్యాక్సిమం 25 to 30 రేడియేషన్లోనే మన బజార్ సిటీలోనే ఉన్నాయి. బయట అక్కడ అంత ఇదేం లేదు. సో వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ మార్చుకొని అకాడమిక్ ఇయర్లో మార్చుకొని ఇది చేసేంత ప్రాబ్లం కూడా రాదని మేము అనుకుంటున్నాం. ఇది స్టేట్ వైడ్గా ఇచ్చిన మాకు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రపోజల్ పంపించడం జరిగింది. అటెండర్లకు బదిలీలు అంటే అది ఎస్టేట్ ఆఫీసర్లకు అయిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫర్దర్గా మేము తీసుకోవడం జరుగుతుంది. రైతులకు జంబ్లింగ్ చేయలేని అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్టేట్ ఆఫీసర్లకు బదిలీలు చేయాలని ఎందుకు తలపెట్టారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి బదిలీలు ఏమిటని పలువురు మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత బదిలీలు చేస్తారు అని సమాచారం.
బజార్ ఎస్టేట్ ఆఫీసర్లు పలు ఇబ్బందులు పడుతూ పని ఒత్తిడితో పనిచేస్తున్నారు. కానీ వీరిలో ఐకమత్యం లేకపోవడం వల్లనే మార్కెటింగ్ శాఖ అధికారులు ఆడింది ఆట పాడింది పాట అన్న చందాగా తయారయ్యింది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల్లో కూడా ఎంతో ఐకమత్యం ఉండడం వల్లనే అధికారులు ఏకపక్షంగా రద్దు చేసిన సెలవులను పునరుద్ధరించేలా పోరాటం చేశారు. పెద్దగా చదువు సంధ్యలు లేని రైతుల్లో ఉన్నపాటి చైతన్యం కూడా బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేసిన ఎస్టేట్ ఆఫీసర్లో కానరాకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యల తప్ప అన్న శ్రీశ్రీ కవితను ఎస్టేట్ ఆఫీసర్లు ఇప్పటికైనా వంట పట్టించుకొని బదిలీలు అవ్వకుండా పోరాటం చేయాలని పలువురు సూచిస్తున్నారు.